మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఏదైతే మోడీ పర్యటన హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంలో విపక్షాలు అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల గురించి, ఇంకా అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే విభజన కార్యక్రమాలు, ఎందుకు విభజన జరిగిన తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధులు, వాటి గురించి అయితే ఎక్కువగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే శ్రీకాంత్, ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అయితే రాష్ట్రంలో నెక్స్ట్ మనం గోవింద్ దగ్గరికి వెళ్దాం. ఖమ్మం మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా అయితే ఖమ్మం పరిస్థితి అయితే ఉంది. అంటే ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఉండటం, నినాదాలు చేయడం, అక్కడ సమీకరణలు చేయటం, జన సమీకరించడం అయితే జరుగుతూ ఉంది. అలాగే మొన్న పంట నష్టం కోసం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో వచ్చి ఎకరానికి 10,000 ఏదైతే చెప్పేళ్ళారు రైతులకి, ప్రతి రైతుకి ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తాము అని చెప్పడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు మీటింగ్ పెట్టి, అంటే జన సమీకరణలు చేసి మండలాల వైజ్ గా సీఎం కేసీఆర్ వచ్చారు వెళ్లారు, కానీ మీకు సంబంధించి ఇంతవరకు నష్టపరిహారం అయితే అందివ్వలేదు అని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ దాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఇప్పుడు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయ సమీకరణ రోజు హీటెక్కుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం తనదే శైలిలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం విస్తృతంగా పర్యటిస్తూ కూడా ఇటు కార్యకర్తలను అభిమానులతో కూడా మమేకమవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే గత 3 నెలల నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ కూడా తన పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకుంటూ కూడా కార్యకర్తల్ని సమన్వయం చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించి మదిర నియోజకవర్గంలో కూడా ఎర్రిపాలెం, అదేవిధంగా మదిర, బోనకల్ సంబంధించిన మండలాల్లో కూడా ఈరోజు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయాలు ఏర్పరచుకుంటూ కూడా ప్రజల్లో మాత్రం అందరూ సిద్ధంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా సరే తప్పనిసరిగా అందరూ కలిసి పోరాడాలని చెప్పి కూడా ఇటు కార్యకర్తలకు సమన్వయం చేసుకుంటూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా కార్యకర్తలతో మాత్రం బైక్ ర్యాలీ కూడా నియోజకవర్గాల్లో, అదేవిధంగా మండలాల్లో కూడా భారీ ఎత్తున కూడా ఈ బైక్ ర్యాలీ చేసి కూడా ఇటు కార్యకర్తలు, అదేవిధంగా మండల ప్రజలను కూడా కొంచెం మమేకమైతే కూడా కొంచెం ఉత్సాహాన్ని నింపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన 8 నెలల్లో కూడా ఎలాంటి ప్రజలకి ఎలాంటి ఇది రైతు బంధు కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ, ఇలా అనేక పథకాలపై కూడా పూర్తిగా ఏమీ చేయలేని చెప్పి కూడా విమర్శించారు. అదేవిధంగా మొన్న ఏదైతే అకాల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవడానికి వచ్చి కూడా మొక్కజొన్న రైతులు ప్రధానంగా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పిపోయారు. ఇంతవరకు రైతులకు ఇవ్వడానికి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇలా ప్రజల్ని మభ్యపెడుతూ కూడా అందరినీ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ఈ నేపథ్యంలో మాత్రం కొంచెం మండలాల్లో కానీ, అదే జిల్లా వ్యాప్తంగా కూడా కొంచెం ప్రజల్లో మాత్రం కొంచెం ఉత్కటలు నెలకొన్న పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో మనం తప్పనిసరిగా కేసీఆర్ని రానివ్వకుండా కూడా ఎలా గెలుస్తారా అడ్డుకుంటామని కూడా వ్యాఖ్యలు చేస్తారు. అదేవిధంగా రేపు కొత్తగూడెంలో జరగబోయే ఆత్మీయ సమావేశంలో కూడా ఈ గడిచిన 8 నెలల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది మొత్తం బయట పెడతానని చెప్పి కూడా ఇటు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి వస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక బలమైన నాయకుడిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోజుకు మాత్రం అధికార పార్టీ అస్త్రాలు విమర్శలు గోవింద్, ఏదైతే ఉందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని మా జిల్లాల వైజ్ గా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అక్కడున్న ఆ జిల్లాల్లో ఉన్న అధికారులు కానీ, దానికి సంబంధించిన పనులు కానీ ఏమైనా సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు అంటే ఆ పనులు చేసే కార్యక్రమం కూడా ఉంది. అంటే ప్రభుత్వంలో లేకపోయినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ పనులు చేసే అంటే మాట వినే తత్వం ఏదైతే ఉందో అధికారులు, అదొకటి జరుగుతుంది. అలాగే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీకి వెళ్తారు అనేది అయితే జనంలో ఒక సస్పెన్స్ గానే ఉంది. ఇంకా అంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఇంకొక 5-6 నెలల్లో 7 నెలల్లో ముందుకు వస్తున్నా గానీ ఎందులోకి వెళ్తారు అనేది అయితే ఇంతవరకు ఒక క్లారిటీ అయితే ప్రజలకి లేదు. కానీ ప్రతి మండలానికి వెళ్తున్నారు, ప్రతి జిల్లాకు వెళ్తున్నారు, ప్రతి గ్రామానికి వెళ్తున్నారు, జన సమీకరణలు చేస్తున్నారు, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయి మీ దగ్గర? శిరీష, మొత్తానికైతే గత
కొన్ని నెలల నుంచి కూడా విస్తృతంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాలు పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అధికార పార్టీపై తన ధిక్కారాన్ని చూపించుకుంటూ ప్రజల్లో ఉన్న సమస్యపై పోరాడుతున్నారు. తన కార్యకర్తల అభిమానులు కూడా ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా సహకరించాలని, ఎలాంటి సమస్య వచ్చినా సరే తప్పనిసరిగా మీరు తూచా తప్పకుండా వాళ్ళకి పనులు చేయాలని చెప్పి కూడా ఒకవైపు ఆదేశించుకుంటూ కూడా మరోవైపు మాత్రం అధికార పార్టీపై విరుచుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని నెలల నుంచి కూడా దాదాపు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో దాదాపు 8 నియోజకవర్గాలకు పూర్తిగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇక మిగతా మొత్తం 2 ఉన్నాయి. ఒకటి కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం. కొత్తగూడెంలో రేపు ఆదివారం పూట ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం అధికార పార్టీపై మాత్రం విస్తృతంగా అధికార పార్టీ మాత్రం పూర్తిగా 8 నెలల్లో గడిచిన నెలలో ఏమేమి చేశారనేది మాత్రం పూర్తిగా మొత్తం బయట పెడతానని చెప్పడం మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖు లోపు కూడా ఖమ్మంలో కూడా పూర్తిగా ఈ ఆత్మీయ సమావేశంలో 10 నియోజకవర్గాలు కంప్లీట్ చేసిన అనంతరం మాత్రం ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం స్పష్టంగా తెలియజేస్తారని కూడా ఆయన చెప్పారు. ఎవరు చెప్పినా మనం నమ్మొద్దు, నేను ఏ పార్టీలోకి వెళ్ళినా అది మాత్రం ఎవరు నమ్మొద్దని, నేను ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రజల నుంచి నిర్ణయం తీసుకున్నాకనే నేను నా నోటి ద్వారా నేను ఏ పార్టీలోకి వెళ్తానని కూడా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఈ నెల మాత్రం ఏ పార్టీలోకి చేరేదని మాత్రం ఆయన నోటి ద్వారానే చెప్తారంటూ కూడా మనకు గత ఆత్మీయ సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఈ నెల పూర్తి అయ్యే లోపల మొత్తం 10 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకునే నేపథ్యంలో మాత్రం ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఇప్పుడు మాత్రం చెప్తానని చెప్పడం మాత్రం ఇప్పుడు ప్రజల్లో మాత్రం కొంచెం ఎందులో చేరుతారనేది మాత్రం ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే బీజేపీ వెళ్తారా, కాంగ్రెస్ వెళ్తారా అనేది మాత్రం కొంచెం చర్చ మాత్రం దూరంగా జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో చూసుకుంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం కేవలం 2014 ఎన్నికలు కానీ 2018 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. మిగతా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ గెలిచిన నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్కి వెళ్తేనే బాగుంటుందని కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఉన్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే బీజేపీ మొగ్గు చూపుతున్న పరిస్థితి. అమిత్ షాతోని ఉన్న టచ్ల నేపథ్యంలో బీజేపీ వెళ్తే మాత్రం 10 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటారనే ఒక కార్యకర్త నుంచి వస్తున్న నేపథ్యంలో మాత్రం బీజేపీకి వెళ్తారని మాత్రం తెలుస్తుంది శిరీష. కానీ మొత్తానికైతే ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం మరికొన్ని రోజుల్లో మాత్రం తెలియాల్సి ఉంది శిరీష.